అమ్మీ అమ్మీ అసలు నీ రూమ్ లోకి ఎప్పుడొచ్చినాడు? ఎందుకొచ్చినాడు? వస్తే నన్నెందుకు పిలవలేదు? తర్వాతైనా నాకెందుకు చెప్పలేదు? మమ్మీ మమ్మీ కాస్త గ్యాప్ ఇస్తే చెప్తాను. చెప్పు చెప్పు. ఆ రోజు ఏం జరిగిందంటే పద ఆంటీ దగ్గరికి వెళ్దాం. నేను రాను. ఏ? నువ్వు హగ్ ఇవ్వలేదు కదా. నేనివ్వను. అప్పుడు నష్టపోయేది మీ అమ్మే. నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను. అది మమ్మీ జరిగింది. నేను అరిచినా నిన్ను పిలిచినా ఏదో చేస్తానని బెదిరించాడు మమ్మీ. ఛ, నిన్ను గుప్పెట్లో పెట్టుకుని ఆడు నన్ను ఆడిస్తుండాడు. అత్తయ్య, అవునత్తయ్య. పాప మ్యాగీ మాత్రం ఏం చేస్తుంది అత్తయ్య? ఆ టైంలో నేనున్నా వాడికి దొరికిపోయావాడు అత్తయ్య. ఇప్పుడు నేనేమన్నాను మాయ్యా? మూసుకొనుండ్రా వెధవా, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. అతో చూసావా, ఏ వీడియోతో అయితే నీ కూతురు జీవితంలో నుంచి నన్ను విడదీయాలని చూసావో, అలాంటి వీడియోతోనే విడాకులు రాకుండా చేశా. తాత, మనం ఇచ్చిన షాక్కి మైండ్ బ్లాక్ అయ్యి మాట పడిపోయినట్టుంది పాపం. అవును మనవడా, పుట్టిన దెబ్బ అలాంటిది. సభాష్ మనవడా. మమ్మీ జరిగింది చాలు, పదండి వెళ్దాం. హలో పిల్లంగారు, కాస్త ఆగండమ్మా. ఎందుకు ఆగాలబ్బి? ఎందుకు ఆగాల? జడ్జి గారు 6 నెలలు కలిసి ఉండాలని తీర్పిచ్చారు కాబట్టత్త. నా చకోడిని నాతో మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. పచ్చకోడి, నేను నీతో ఎందుకు వస్తాను? రాను. నేను మా మమ్మీతోనే ఉంటాను. ఓకే ఓకే. భార్య భర్త ఇంటికి రాకపోతే భర్తే భార్య ఇంటికి వస్తాడు. నో ప్రాబ్లం. ఇదిగో అబ్బి, కోర్టెళ్లమందని అక్కడుంది నా అత్తారిల్లని రావడానికి నా కూతురు నిన్ను భర్త అనుకోవడం లేదు. నేను అల్లుడిగా నీకు మర్యాద ఇచ్చేది లేదు. మరి ఏ మొహం పెట్టుకుని ఆడుకొస్తావో? ఇంత చెప్పినా సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం లేవంటే రా. లేదు, నువ్వు మగాడివని ఫీల్ అయితే మాత్రం నా గడపలో అడుగు పెట్టకు. పామ్మి. మనవడా, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తాను తాత, చెప్తా. అత్త ఎన్నిసార్లు ఓడిపోయినా తన గీర మాత్రం తగ్గట్లా. నన్నే రావద్దంటావా అత్త? చెప్తా. నువ్వే నా కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని బతిమాలి ఇంట్లోకి తీసుకెళ్లే రోజు వస్తుందత్త. జస్ట్ వెయిట్ అండ్ సీ. వినయ్, వినయ్, నీకొక గుడ్ న్యూస్. ఏంటది? కోర్టు అన్నయ్య వదిన్లకి విడాకులు ఇవ్వలేదంట. 6 నెలలు కలిసుండాలని చెప్పిందంట. ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఎలా? విద్య, మా అమ్మకి తెలివి ఎక్కువ, మా చెల్లెలికి పొగరెక్కువ. కాని మీ అన్నయ్య మీద నీకు నమ్మకం ఎక్కువ. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అవన్నీ నాకు తెలియదు వినయ్. అన్నయ్య వదిన 6 నెలలు కలిసుంటారు. అలాగే వాళ్ళ మధ్య
ప్రేమ బలపడి జీవితాంతం కలిసుంటే నాకంతే చాలు. మ్యారీడ్ లైఫ్ ఏదైనా సరే ఒక్కటిగా నిలబడాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరే తెలివైన వాళ్ళు ఉండాలి. లక్కీగా నీకు తెలివితేటలు లేవు. హ్మ్? అంటే నేను పిచ్చిదాన్నా నీ ఉద్దేశం? మరి నీకే నిజంగా తెలివితేటలుండుంటే మనం కూడా విడాకులు తీసుకోవాల్సి వచ్చేది. నిన్ను వినయ్, హే, నువ్వు అసలు ఇలా ఆగు, హే, మాట్లాడొచ్చా? విద్య, ఆగు. తథాస్తు తథాస్తు తథాస్తు. ఏంటి పెద్దనాన్న అలా అంటున్నావు? అసుర సంధ్య వేళ తథాస్తు దేవతలు భూమికి దగ్గరగా తిరుగుతూ మనం అనుకున్నవి అవ్వాలని తథాస్తు అంటారంట. అందుకే వాళ్ళ బదులు నేననేశాను. మేమేదో సరదాగా అనుకుంటే విడిపోవాలని కోరుకుంటున్నావు పెద్దనాన్న? అయ్యో, నేను అలా అనలేదురా. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి తుఫానైనట్టు హె, మీరు విడిపోతారేమో అని మీ కోరిక ఫలించాలి అంటున్నాను. మా మధ్య గొడవలు రావు. నేను విద్యని వదలను. విద్య పద. ఏమో, మిమ్మల్ని విడగొట్టే అవకాశం నాకే రావచ్చేమో. మీ ఇద్దరి మధ్య నేనే గొడవలు పెట్టి నువ్వు విద్యను వదిలేస్తే, అది వెంకీగాడు చూసి ఏడిస్తే హె, నా పగ కొంచెమైనా తీరుతుంది. అఖిలమ్మా, ఎందుకు అంత టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? ఏవైనాదని అంత కూల్గా అడుగుతుండారేంది బావగారు? కోర్టులో జరిగిందేందో మీకు తెలుసు కదా. తెలుసు అఖిలమ్మా, కానీ దాని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు? విడాకులు రాలేదు అంతే కదా. అరే, అంత ఈజీగా చెప్తారేంది బావగారు? ఆ వెంకిగాడి పీడ ఈ రోజుతో పోయినది. చక్కగా మంచి సంబంధం చూసి మళ్ళీ నా అమ్మికి పెళ్లి చేయొచ్చని ఆశపడ్డాను. అఖిలమ్మా, ఇప్పుడు మాత్రం ఏమైంది చెప్పు? కోర్టు 6 నెలలు కలిసి ఉండమంది. ఆ తర్వాత కూడా కావాలంటే విడాకులు ఇస్తానంది కదా. ఈ 6 నెలలు ఆ వెంకీగాడి గడప తొక్కకుండా చెడామడా తిట్టొచ్చాం. అసలే వాడికి ఈగో ఎక్కువ. నువ్వు చేసిన అవమానానికి వాడి ఇంటికి రాడు. మన మ్యాగీ వాడిని కలవదు. అంటే వాళ్ళు విడిపోయినట్టే కదా. ఏవో బావగారు, ఆణ్ణి నమ్మడానికి లేదు. వాడు నన్ను నా అమ్మిని వదిలేలా లేడు.